శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరయేత్. దంతిల కోహల శాప విముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస మహిమనెట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇట్లు అడిగెను. మహాముని, ఇహపర సౌఖ్యములనిచ్చు వైశాఖ మహిమలనెంత విన్నను నాకు తృప్తి కలుగుటలేదు. నెపములేని ధర్మము, శుభకరములగు విష్ణు కథలు, చెవుల కింపైన శాస్త్రశ్రవణము ఎంత విన్నను తృప్తి కలుగుదు. ఇంకనూ వినవలయననిపించును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యము ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మ పదవిని ముక్తిని నా మనసు కోరుటలేదు. కావున నా యందు దయించి ఇంకనూ శ్రీహరికి ప్రియులకు దివ్యములుగా ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించును. శృతకీర్తి మాటలు విని శృతదేవ మహాముని మిక్కిలి సంతసించి ఇట్ల నేను వైశాఖ ధర్మముల మహిమను వివరించు మరి ఒక కథను చెప్పుదను వినుము. పంపా తీరమున శంకుడను పేరుగల బ్రాహ్మణుడుండెను. అతడొకప్పుడు బృహస్పతి సింహరాశియుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరథీ నదిని దాటి ముళ్ళురాళ్ళు గల అడవిలో ప్రయాణం చేయుచు వైశాఖ మాసంపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలసి ఒక వృక్ష నీడలో కూర్చుండెను. అప్పుడు ఒక బోయవాడు వింటిని పట్టుకుని అతడుకు వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశించుచు రత్నకుండములను ధరించిన శంకుని పీడించి వాని వద్దనున్న కుండలమును, గొడుగును, పాదుకలను, కమండలమును లాక్కొనెను. తరువాత ఆ బ్రాహ్మణుని పొమ్మని విడిచెను. శంకుడను అతడి నుండి కదిలెను. ఎండకు కాళ్ళు కాలుచుండగా త్వరగా గడ్డియున్న ప్రదేశమును నిల్చుచు, చెట్లు నీడ యందు వెతికి నిల్చుచు, త్వరగా పోవుచు మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి వాని యందు దయ కలిగినది. వాని పాదుకలను తిరిగి వానికి ఇయ్యవలెనని ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడవైనను శంకుని పాదుకలు తనవేయని వాని అభిప్రాయము. ఆ కిరాతకుడు దయావంతుడే శంకుని నుండి తాను దొంగలించిన పాదుకలను వానికి తిరిగి ఇచ్చెను. ఇట్లు ఇచ్చుట వలన నాకు కొంతైనా పుణ్యము కలుగును కదా అని భావించెను. శంకుడును కిరాతుడిచ్చిన పాదుకములను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీ భవాయ్ అని వానిని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. వైశాఖమున ఇతడు దుర్బుద్ధియగు కిరాతుడైనను పాదుకనిచ్చుట వానికి శ్రీహరి ప్రసన్నుడయి వైశాఖమున ఇట్టి బుద్ధి కలిగించునని పలికెను. ఇప్పుడు ఈ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నాకిట్టి సంతృప్తిని కలిగించినావు. నీవు సుఖముగా ఉండమని వారిని ఆశీర్వదించును. కిరాతుడను శంకుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చితిని. ఇందువల్ల నాకెట్లు పుణ్యం వచ్చును? వైశాఖము శ్రీహరి సంతోషించుననుచున్నావు. నీవి విషయమును వివరింపమని శంకుని ప్రార్థించెను. శంకుడను కిరాతకుని పలుకు ఆశ్చర్యపడెను. లోభము గల ఈ కిరాతుడు నీవెట్లు నా నుండి దొంగలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇట్లు వైశాఖ మహిమ అడుగుట శ్రీహరి మహిమయేనని వైశాఖమును మరల మెచ్చెను. దుర్బుద్ధివై నా వస్తువులను లాక్కొన్నను. ఎండలో బాధపడుచుండిన నా యందు దయ కలిగి నా పాదుకలను ఇట్లు ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయం. ఎన్ని దానములు ధర్మములు ఆచరించును వాని ఫలము జన్మాంతరమున కలుగును. కానీ వైశాఖ మాస దాన ధర్మములు వెంటనే ఫలించును సుమ. పాపాత్ముడవైనను కిరాతుడవైనను దైవవశమున నీకిట్టి బుద్ధి కలిగినది. నీకెంత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖ మాసం శ్రీహరి దయాకరణ సుమ. శ్రీహరికిష్టమైనవి నిర్మలమైన సంతుష్టికరమే అయినవి అది ఏ ధర్మమని
మనువు మున్నగువారు చెప్పిరి. వైశాఖ మాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు మిక్కిలిష్టములు. వైశాఖ మాస ధర్మములలో సంతోషించినట్లు శ్రీహరి ఏ దాన ధర్మములకు సంతోషించరు. తపస్సులు యజ్ఞములు వానికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మమో వైశాఖ ధర్మముకు సాటిరాదు. వైశాఖ ధర్మములను ఆచరించినచో గయ్యకు, గంగానదికి, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, సమంతకునకు, గోదావరికి, కృష్ణవేదికి, సేతువునకు, ఎచ్చటికి ఏ పుణ్యక్షేత్రములకు, పవిత్ర నదులకు ఎచ్చటికి పోవనక్కర్లేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది. ఈ నదిలో స్నానం చేసిన వారికి, ఈ ప్రసంగము విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులు చేసినను, స్వర్ణములు భక్తిపూర్ణములుగా వైశాఖ ధర్మముల వలన వచ్చు పుణ్యఫలమునకు సాటి కావు. కావుననే ఈ పవిత్రమైన వైశాఖ మాసమును నాకు పాదుకల నీయవలనని నీకు అనిపించినది. ఈ మాసమెంత గొప్పది కావున దీనికి మాధవ మాసమని పేరు వచ్చినది. పాదుకలు హెచ్చడిచే నీకు పుణ్యం కలుగును నిశ్చయము అని శంకుడు వ్యాధునకు వివరించెను. ఇంతలోనొక సింహము పులిని చంపుటకై వేగముగా పోవచ్చు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై పడెను. సింహమునకు గజమునకు భయంకరమైన యుద్ధం జరిగినది. రెండును యుద్ధము చేసి అలసి నిలిచియుండి ఈ శంకుడు కిరాతకుని చెప్పు మాటలను వినుట జరిగింది. వారు వెంటనే వైశాఖ మహిమను వినుట చేతను గజసింహ రూపములను విడిచి దివ్య రూపములను పొందిరి. వారిని తీసుకుని పోవుటకే దివ్యములైన వాహనములు వచ్చినవి. దివ్య రూపమును ధరించిన వారిద్దరును కిరాతకునికి వైశాఖ వ్రత మహిమను చెప్పుచున్న శంకునికి నమస్కరించును. కిరాతుడు శంకుడును ఆశ్చర్యపడి మీరెవరు మాకేలా నమస్కరించుచున్నారని ప్రశ్నించరు. గజసింహములుగానున్న మీకి దివ్య రూపములు కలుగుట ఏమని ప్రశ్నించిరి. అప్పుడు వారిద్దరూ మేము మతంగ మహర్షి పుత్రులము, దంతిలుడు కోహలుడను మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యవ్వనములోనున్న మా ఇద్దరిని చూచి మా తండ్రి యగు మతంగ మహర్షి నాయనలారా విష్ణుప్రియకరమైన వైశాఖ మాసమున చలివేంద్రముల ఏర్పరచుడు, జనులకు విసనకర్రలతో అలసిపోవునట్లుగా విసురుడు, మార్గమున నీడనిచ్చు మండపములను ఏర్పాటు చేయుడు, చల్లని నీటిని అన్నమును బాటసారులకిచ్చి వారి అలసట పోగొట్టుడు, ప్రాతకాల స్నానము చేసి శ్రీహరి పూజించుడు, శ్రీహరి కథలను వినుడు చెప్పుడు అని మాకు బహువిధములుగా చెప్పెను. ఆ మాటలు విని మేము కోపగించితిమి. అప్పుడు చెప్పిన ధర్మములు ఆచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరించుచు మాకు తోచినట్టు నిర్లక్ష్యముగా సమాధానమిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపగించెను. ధర్మ విముఖుడై పుత్రిని వ్యతిరేకమున పలుకు భార్యను దుష్టులను శిక్షింపమని రాజులను వెంటనే విడవవలెను. దాక్షిణ్యము వలన ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములు చేసినచో సూర్యచంద్రులంత ఉన్నంత కాలము నరకమునందురు. కావున నా మాట వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీకు దంతిలుడు సింహలుడుగాను కోహలుడు గజముగా చిరకాలముగా అడవిలో నుండమని మమ్ము శపించెను. పశ్చాత్తాపమునందిన మేము ప్రార్థింపగా జాలుపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరూ ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడు మీరిద్దరును కలిసి కొందరు ఆ సమయమున కిరాతుడు శంకుడు బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను గూడి చర్చించుటకు విందురు. దైవికముగా మీరును వారి మాటలను విందురు. అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగునని శాప విముక్తిని అనుగ్రహించను. శాప విముక్తిని పొంది నా యొద్దకు వచ్చి వెళ్ళుదురనియో మా తండ్రి గారు చెప్పిరి. ఆయన చెప్పినట్లుగానే జరిగినది. ఈ కృతజ్ఞులమహే నమస్కరించుచున్నామని దంతిల కోహిలలు చెప్పి తమ తండ్రి యొద్దకు విమానమును ఎక్కిపోయిరి. వాని మాటలు విని కిరాతుడు మిక్కిలి విస్మితుడైను. శంకుడును కిరాతునితో ఓయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూసితివి కదా. వైశాఖ మహిమను వినుట వలనే దంతిల కోహిలలకు శాప విముక్తి కలిగినదని ఈ కథ ఆయన పలికెను.
కిరాతునిలోనున్న హింసాబుద్ధి నశించును, వాని మనస్సు పరిశుద్ధమయ్యను. అతడు పశ్చాత్తాపుడే ఈ శంకునికి నమస్కరించి ఇట్లెనను అని శృతదేవుడు శృతికీర్తి మహారాజుకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునికి వివరించుచు నారదుడు చెప్పెను. వైశాఖ పురాణం 22వ అధ్యాయం సంపూర్ణం.